Dream Media presents Tollywood Deepati, the 3 best funny fight scenes. అయ్యో ఆగవే గంగోలు అంటోండి ఆ మూతల కుమ్మేదు నోరు మీద సచ్చినోడా సౌదాగరం అని చెప్పి ఇక్కడికి వచ్చి అమ్మాయితో జాగరం చేస్తావా నిన్ను సినిమా కొంటానని చెప్పి ఇక్కడికి వచ్చి షకిల్ డాన్స్ వేస్తావా నువ్వు కొట్టమాకవే మా ఆవిడ పెద్దరట మూడు పట్టదు పంచాయతీ బోర్డు మీటింగ్ అని చెప్పి అమ్మాయితో మీటింగ్ గవర్నమెంట్ ఆఫీస్ అండి వీడియోనే పబ్లిక్ లో పట్టుకోవద్దు కావాలంటే ఇంటికెళ్ళే ఎక్కడికి వెళ్తారు నమస్కారం రావణ గారు బాగున్నారా ఏంటో జుబ్బల పాలెం జులైల పాలెంగా చేస్తారు అక్కడ పులిగడ్డ నుంచి వచ్చి పెద్ద పోటుగాళ్ళగా మా మొగుల్ని పాడు చేస్తావా దొంగ సచ్చినోడా వీడికి మాటలతో కాదే జాతరతో చెప్పాలి అవును ఎరా బాగా తుప్పు వదిలిపోయిందా నేను కేబుల్ టీవీ పెట్టి ఏం చూస్తారా అన్నారు కదరా ఇవాళ అదే కేబుల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చి మీ పిల్లలతో పీకించాం సరిపోతా రేయ్ ఇక నుంచైనా ఒళ్ళు పెళ్ళాల దగ్గర పెట్టుకుని బుద్ధిగా కాపురం చేయండి మీరెక్కడ ఏ తొట్టి పనులు చేసినా శివుడు మూడో కంటి తెలియకపోవచ్చు కానీ మా కేబుల్ టీవీ సుదర్శన చక్రంలో మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటది తీరిపోద్ది మల్లెపూలు బానే ఉన్నాయి కదరా మీరు వాడిపోయారంటే మా ఆవిడ కుమ్ముడికి ఫీల్ అవక హే పెళ్ళాలతో తన్నులు తిన్న వాళ్ళందరూ పైకి వచ్చారంట రేపు కూడా తన్నించుకో పైకి పోతా యాడ్రా ఇల్లు ఏం మర్చిపోయినారేమి బుధవారం రమ్మని చెప్పారు ఒక్కడు బత్తలేడు ఏం బాధ్యత లేకుండా పోతాడారే కొడుకుల్ని ఒక్కలు ఎదగదెయ్యాలి తిన్నకుండా నాకుతేనే బాగుంది గురుగారు అన్న ఆ కోన్ ఐస్ క్రీమ్ నాకుతుండే ఆడే మహేష్ బాబు గారు కొట్టుడా వాడు కొట్టాడా మిమ్మల్ని వాడు కాదన్నా మరి ఓలు కొట్టిరు ఆ పక్కన తింటుండే ఆడు తినడం కాదు నాకడమని చెప్పు ఆ నాకెటోడేనన్నా పవన్ కళ్యాణ్ నన్ను మస్తు కొట్టినన్నా మిమ్మల్ని కొడతాడు ఆడు ఏమి అట్లా తిరుగుతురు మనం వెళ్ళిన నుంచోబెట్టి ఈ వల్ల కావలకు వాకింగ్ చేస్తారేమి ఏం పని లేకుండా వచ్చినామా మనము ఏం సమజైతలేదన్నా రే మహేష్ బాబు రే పవన్ కళ్యాణ్ ఏమైనా సపోర్ట్ చేయరు అట్లా నాకు నమ్ముతారేమి రే నాకు ఇది చాలు గాని ఏం బిక్కుంటారు బిక్కోండి రే మీరు చెప్పినట్లే బుధవారము పురాణాపూల్ సెంటర్కి వచ్చినాం నేనే చెప్పిని ఏం చెప్పిన అనుకున్నారా బీపీ అనుకున్నారా నాకు బీపీ తెప్పించాకుని చెప్పండి మీరన్నా అన్నం తీసుకురమ్మని తీసుకొచ్చిన కొట్టరా దమ్ముంటే రారా కొట్టు కొట్టుకుందామని నేను పిలుస్తా అంటే కొట్టు కొట్టు అని సలహా ఇస్తావా దగ్గర నుండి కొట్టిపించురా ఒరే నాయనా అసలు వచ్చిందే లేటు రాండ్రా కొట్టుకుందాము మళ్ళా సాయంత్రం బీబీ నగర్లో నాకు పంచాయతీ ఉండాలి ఏమి అట్లా ఊపుతురు గిది కూడా సమజైతలే అన్న నీకు అది చెప్పిన సమస్య కాదు అబ్బా పెరిగిన 7 అడుగులు అయ్యో పారిపోతున్నాను పట్టుకోండి రా అసలు ఈడు ఎందుకు వచ్చిండు ఎందుకు ఉరుకుతుండు అసలు నీ కథ ఏందిరా అన్నా అన్న ఒక్కడే ఉండిపోయినాడన్నా ఏమిరా మహేష్ బాబు ఐస్ క్రీమ్ చీకి చీకి ఆటో నడుపుతాండవే యాడ్రా పవన్ కళ్యాణ్ అన్నెంతో నా ఆటోలో పోతుండు నా ఆటలో పడిపోయిందిరా చెప్తే గాని కొట్టనివ్వా చెప్పకుండా ఎట్లా యాడని కొట్టుంటారా అర్థం కావతా అయ్యో అర్థమయ్యేటట్టు చెప్పి కొట్ట ఓకే గురుగారు దీంట్లో బ్రేకులు కూడా ఉన్నాయా రేయ్ అన్యాయంగా కొట్టడం నీ స్టైలు ఆపాపి కొట్టడం మా స్టైల్ ఉరికించి ఉరికించి కొట్టడం నీ స్టైలు ఊపించి ఊపించి కొట్టడం మా స్టైల్ రా ఒరే నీకు అసలు బ్రెయిన్ ఉందో ఏంటవి నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు చెప్పడరా కొట్టు ఓకే గురుగారు అన్నా ఏడ ఉన్నారా మేము చాయ్ తాగుతున్నామన్నా ఒక డబ్బా ఎండిని కొనుక్కో తాగురి జబ్బు నాయాలరా ఈడ నన్ను పులుసుగారెడ్డిని కొట్టాడు తొందరగా రండి
చెప్పరా అన్నా నువ్వు ఆడుండవన్నా. ఒరేయ్, నేను ఆ, అమీర్ పేరు సితారా హోటల్ కడ కొట్టాకురా. అన్నా ఇప్పుడే వస్తున్నా, పదండి రా. ఆపొద్దు, కుమ్మే, కుమ్ము, ఏయ్. రేయ్, కూకట్పల్లి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు, పాత బస్తీ నుంచి జుబ్లీ హిల్స్ వరకు రౌడీ రౌడీ అనేవాళ్ళు లేకుండా చేస్తాను రా. వ్యవసాయం మొదలు పెట్టాను రా, ఏరి పారేస్తా. ఆడున్నావన్నా, నేను అమీర్పేట సెంటర్లో ఉన్నా. అరే జఫాగళ్ళరా, మీ బాస్ మూసుకొని మూసినది పక్కన ఉన్నాడు ఆటోలో, వచ్చి తీసుకెళ్ళండి. అమ్మా 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 ఒరే అరవకురా, అమ్మా ఇప్పుడు వచ్చావేట్రా? మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. సంధ్య ఇంట్లో ఉందా? దాని విలు సంధ్య. ఎందుకురా? చెప్తా, వీడు జగ్గు అని నా బెస్ట్ ఫ్రెండ్లే, కొంచెం వినయం ఎక్కువ, భయపడకు. సంధ్యది సంధ్య, అన్నయ్య, సంధ్య రా. చెల్లిరా, చెల్లి కాళ్ళ మీద పడతావేంట్రా? కామెడీ కామెడీ కామెడీ. తలెత్తి చూడు, చూడరా, తలెత్తి చూడమన్నా, చూడు. మీ నాన్నగారు వచ్చారు. అక్కడికే వస్తున్నా వస్తున్నా. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది, దానికి మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత ఎవరికైనా ఉందా? ఉందా? లేదు. కానీ అన్నగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటికి నేను కొడుకుని కాకపోవచ్చు కానీ దానికి కన్నని, అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నోర్మిని అబ్బా, ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు ఎవడానా? వీడే. నమస్కారాలు చాలు గాని నీ గురించి చెప్పరా. ఐఎమ్ జగ్గు జగ్గారావు, ఎంఏ FRCS MAPL IAS. ఫెయిల్ అండి. మీకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి. న్యాచురల్ అండి. ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఫెడరల్ సెక్షన్ లో DDT గా పనిచేస్తున్నాను. నెలకు 6,500 రూపాయల శాలరీ, 2,000 కట్టింకు పోను. 2,000 కట్టింకే పోతుందంట. 4,500 చేతికి వస్తుంది. విన్నారా వీడి బయోగ్రఫీ? మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు. పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు. ప్లేట్ భోజనం నేను ఒక పూట పస్తులుండేనా ఫ్యామిలీ బిర్యానీ పెడతా. ఎంతటి త్యాగం! నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు. నేను పుట్టగానే అందరూ చచ్చిపోయారు. చూసారు ఎంతటి మహర్జాతకుడో? అత్తామామల పోరు కూడా లేదమ్మా. Naturally. ఏంటి అలా చూస్తున్నారు? పెళ్లి కొడుకు అనట్లేదా? అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీరో లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా? ఇంపాసిబుల్. పేపర్ లో వేయించిన, టీవీలో ప్రకటించిన, ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా, కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు. అందుకే ఇండి తీసుకొచ్చా. చూడవే, అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎవ్వడూ తీసుకురాలేడే. ఏమంటారు? లేడీస్ అడిగితే పాపం వాళ్ళేం చెప్తారు? అడగాల్సింది అంకుల్. పెంకు లేచిపోద్ది. మా నాన్న సంగతి నీకు తెలీదు, అక్కడికి వెళ్ళకు. అంత సీన్ ఉందా? నేను ఎలా పడగొడతాను చూడు. వద్దురా, నా టాలెంట్ తెలియకుండా మాట్లాడుతున్నాను. వద్దు. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. ఎలా పడగొడతారో నా టాలెంట్ తెలియకుండా మాట్లాడకు. సైడ్ ప్లీజ్ లేడీస్. అంకుల్ అంకుల్ అంకుల్, హాయ్ అంకుల్, ఐఎమ్ జగ్గు. ఓ ఓకే ఓకే ఓకే. మీ గురించి విన్నాను, కానీ చూశాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది. వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. జిమ్మా, మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండం పెట్టాలనిపిస్తుంది. ఐఎమ్ సారీ అంటే మీకే కాదు, మీ ఫోటోకి కూడా దండం పెట్టే బుద్ధి వస్తుంది. మీ సంబంధం నాకు ఓకే. నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది? అదృష్టం తలుపు తెరితే తెరవకుండా ఉండడానికి మీకేమైనా లూజా? ఓ ఆ చూపెట్టి మావ గారు. సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్. ఐ నో ఇట్స్ ఎ షాక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు. మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపరనుకోండి, పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయొద్దు. నా వైపు నుంచి నేను ఒక్కనే, మీరు కూడా ఎవరిని పిలవకండి. రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే ఏదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా భోజనం చేసిద్దాం. ఎందుకు ఖర్చు ఎందుకు దానికి చెప్పండి. ఇదిగో నాలాంటి మంచివాడు హ్యాండ్సమ్ దొరకడం మీ అదృష్టం. Am I right? Oh, you are so lucky, man. అర్జెంట్ గా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదానం చేసేయండి. మేక్ ఇట్ ఫాస్ట్, డూ ఇట్ ఫాస్ట్, man. Oh, you are so lucky. And This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.